తల్లి పురుగులు పంటలపై ప్రత్యక్షంగా ఎలాంటి నష్టం వాటిల్లకుండా పరోక్షంగా ఎక్కువ సంఖ్యలో గుడ్లను పెట్టి వాటి ద్వారా పంటలకు ఆర్థికంగా నష్టం వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాటిని అరికట్టడానికి ఏకైక మార్గం దీపపు కాంతి ఎర. మార్కెట్లో దొరికేటటువంటి లైట్ ట్రాప్ ద్వారా సుమారుగా 3 నుంచి 4 వేల రూపాయల లభ్యమవుతుంది. చిన్న సన్నకారు రైతుల లభ్యత కోసం అతి తక్కువ ఖర్చుతో తయారు చేయబడినటువంటి దీపపు కాంతి ఎర వాడకంపై అవగాహన కల్పించారు. రామేంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలో లక్ష్మి అనే మహిళా రైతు క్షేత్రాన్ని పర్యటించి వరి మరియు మునగ పంటలను పరిశీలించి కాండం తొలిచే పురుగులు, తల్లి పురుగుల నియంత్రణ కోసం అతి తక్కువ ఖర్చులతో తయారు చేయబడి పొలాల్లో ఏర్పాటు చేసిన దీపపు ఎరను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి వ్యవసాయ సహాయ సంచాలకులు రాజనారాయణ మాట్లాడుతూ ఈ లైట్ ట్రాప్ వాడకం ద్వారా అధిక సంఖ్యలో తల్లి పురుగులను విద్యుత్ కాంతికి ఆకర్షించడం ద్వారా అతి తక్కువ ఖర్చుతో అతి సులభంగా అతి సమర్థవంతంగా వివిధ పంటలలో సోకేటటువంటి కాండం తొలుచు పురుగులు, తల్లి పురుగులను ఆకర్షించి చంపివేయచ్చు అని, తద్వారా దశలో వీటిని నియంత్రణ అతి తక్కువ సమర్థవంతంగా చేపట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో వీటి తయారీకి కేవలం 300 నుంచి 400 రూపాయల ఖర్చు మాత్రమే అవుతుందన్నారు. ఇది పంట ప్రాథమిక దశ నుంచి పంట కోత అయ్యే వరకు ఏర్పాటు చేసుకున్నట్లయితే చీడపీడలను జాతి అతి సమర్థవంతంగా అరికట్టే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి సందీప్ తో పాటుగా మహిళా రైతులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనకు లక్ష్మాపూర్ గ్రామంలో లక్ష్మి గారి క్షేత్రానికి రావడం జరిగింది. వీరు మునగతో పాటుగా వరి పంట కూడా వేయడం జరిగింది. మనకు వివిధ రకాల పంటల్లో లద్దె పురుగు అధికంగా నష్టం చేస్తుంది. వాటి తర్వాత దశ అయినటువంటి తల్లి పురుగుల్ని కట్టడి చేయడానికి లో కాస్ట్ లైట్ ట్రాప్ అనేది ఎంతగా ఉపయోగం ఉంటుంది. దీని గురించి రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తున్నది మనకు లో కాస్ట్ లైట్ ట్రాప్. ఇది అతి తక్కువ ధరతోని మనకు లైట్ ట్రాప్ చేసుకునే విధానం. ఇది కేవలం వాటర్ బబుల్, ఒక 10 మీటర్ల వైరు, అదేవిధంగా బల్బు. మామూలు టైంలో అయితేనేమో ఇది మనము ఇది ప్లగ్లో పెట్టినట్టయితే లైట్ వస్తుంది. లైట్ ద్వారా మనకు ముఖ్యంగా తల్లి పురుగులు అంటే బొంత పురుగుల నుంచి తల్లి పురుగులు తయారవుతాయి. ఆ తల్లి పురుగుల్ని ఈ లైట్కు ఆకర్షించి చనిపోవడం జరుగుతుంది. అందుకోసం మనం ఇక్కడ ఎక్కడైతే పవర్ ఉంటుందో పవర్ ఉన్న దగ్గర మనం ప్లగ్ను ఉపయోగించి నార్మల్ బల్బ్ వాడతాము. మనం ఇక్కడ కనిపిస్తుంది రీఛార్జ్ బల్బు. మనం రీఛార్జ్ చేసుకొని దీనికి కనెక్ట్ చేసి దీనికి ప్లస్ మైనస్ కలిపినట్టయితే ఆటోమేటిక్గా అంటే విద్యుత్ శక్తి లేకపోయినా కూడా మనకు రీఛార్జ్ బల్బుతోని లైట్ వెలిగే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 వరకు కానీ మామూలు పెట్టినట్టయితే ఈ లైట్ ట్రాప్ వెలగడం జరుగుతుంది. ఇది మామూలుగా లైట్ ట్రాప్ మనకు మార్కెట్లో 3 నుంచి 4 వేల రూపాయలు ఉంటుంది. ఇది లో కాస్ట్ లైట్ ట్రాప్. ఈ లో కాస్ట్ లైట్ ట్రాప్ కేవలం 300 రూపాయలు ఒక రీఛార్జ్ బల్బు, మనకు వైరుకు ఈ వాటర్ బబుల్కు మాత్రమే ఉంటుంది. దీంట్లో మనం వాటర్ పోసినట్టయితే మనకు ఇక్కడ రెప్పల పురుగులు ఈ లైట్కు ఆకర్షితమై దానికి లోపలికి రావడం జరుగుతుంది. ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత కొద్దిసేపటికి రాలి మనకు వాటర్లో పడిపోయి చనిపోవడం జరుగుతుంది. ఈ విధానంలో రైతులు పురుగు మందుల ఖర్చుల్ని అతి సులువుగా కట్టడి చేసుకునే అవకాశం ఉంది. అందరికీ నమస్కారం. ఈరోజు రామాయంపేట రైతుల కోసం మనము ఈ లైట్ ట్రాప్ గురించి వివరించడం జరిగింది. ముఖ్యంగా వరిలో మన కాండం దొంచే పురుగు, అదేవిధంగా మొక్కజొన్నలో కత్తెర పురుగు, పత్తి పంటలో మనకు గులాబీ రంగు పురుగు, ఇవన్నీ కూడా తల్లి పురుగు అంటే కాండం దొలిచే పురుగులు మాత్రమే నష్టం చేస్తాయి. వీటి తల్లి పురుగులు అనేటివి ఎక్కువ సంఖ్యలో దాదాపుగా 200 నుంచి 300 గుడ్లను పెట్టి ఆర్థికంగా నష్టం చేస్తాయి. కాబట్టి వీటిని తల్లి పురుగుల్ని చంపడానికి మనకున్న ఏకైక మార్గం ఈ లైట్ ట్రాప్, దీపపు ఎర అంటాం దీన్ని. ఇది మార్కెట్లో దాదాపుగా 3 నుంచి 4 వేల రూపాయలు ఎక్కువగా ఉంటుంది. రైతు కోసం మనం కేవలం వాటర్ బబుల్, ఒక బల్బు, ఒక 10 మీటర్ల వైర్తోని కేవలం 200 నుంచి 300 రూపాయల ఖర్చుతోని ఇది తయారు చేయడం జరిగింది. మన మార్కెట్లో దొరికేటువంటి లైట్ ట్రాప్ ఏ విధంగా పనిచేస్తుందో ఇది కూడా అదే పనిచేస్తుంది. కాకపోతే ఇది విద్యుత్ శక్తితో పనిచేస్తుంది. ఎక్కడైతే మనకు విద్యుత్ శక్తి సదుపాయం ఉందో అక్కడ దీన్ని బిగించుకొని సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పెట్టినట్టయితే తల్లి పురుగులన్నీ కూడా ఈ లైట్కు ఆకర్షితమై దీంట్లో మనం కొంత వాటర్ పోస్తాము వాటర్ బబుల్లో, దాంట్లో పడిపోయి తల్లి పురుగులన్నీ కూడా చనిపోయి దాదాపుగా 400 నుంచి 500 గుడ్డు పెట్టకుండా నిరోధించే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా తమ పంట కాలంలో మొదటి నుండే ఈ లైట్ ట్రాప్స్ని పెట్టుకున్నట్టయితే మంచిగా వాళ్ళకు పురుగు మందుల మీద ఖర్చు తగ్గే అవకాశం ఉంది.